హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. రెస్టారెంట్ స్టైల్‌లో పన్నీర్ బటర్ మసాలా తయారీ విధానం చూద్దామండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. రోటీ, చపాతీ, పుల్కా, నాన్, బటర్ నాన్ ఇలా ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. పర్ఫెక్ట్ రెస్టారెంట్ టేస్ట్ వచ్చేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా బాండీలో 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత చిన్న దాల్చిన చెక్క ముక్క ఒకటి, 3 లవంగాలు, 3 యాలకులు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 ఇంచు అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 8 వెల్లుల్లి రెబ్బలను కూడా పొట్టు తీసి వేసుకొని వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 20 వరకు జీడిపప్పుని కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులో 3 మీడియం సైజు టమాటోలని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే వీటికి సరిపడినంత ఉప్పును కూడా వేసి కలిపి మూత పెట్టుకొని ఈ టమాటో ముక్కలు బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. అదే మధ్యలో మూత తీసి కలుపుకుంటూ టమాటోలు బాగా ఇలా మ్యాష్ అయ్యేలాగా ఉడికించుకోవాలండి. 7-8 నిమిషాలు టైం పడుతుంది. టమాటో ముక్కలు ఇలా బాగా ఉడికాయి కదా! ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో తీసుకొని బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బాండిల్లో 1 టేబుల్ స్పూన్ నూనె, 2 టేబుల్ స్పూన్ల బటర్ వేసుకొని వేడి చేసుకోవాలి. నూనెకు బదులుగా మొత్తం బటర్‌తో కూడా చేసుకోవచ్చండి. ఇది కొంచెం వేడైన తర్వాత ఇందులో ఒక బిర్యానీ ఆకు వేసుకొని ఫ్లేమ్‌ని బాగా లోలో పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ కారం మీ టేస్ట్‌కి సరిపడా వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్, గరం మసాలా పొడి హాఫ్ టీ స్పూన్, మసాలాలకు సరిపడినంత ఉప్పు, పావు స్పూన్ పసుపు వేసుకొని లో ఫ్లేమ్ మీద 30 సెకండ్ల పాటు వీటిని వేయించుకోవాలి. మసాలాలు మాడిపోకూడదండి. ఫ్లేమ్‌ని బాగా లోలో ఉంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకొని బాగా కలిపి మూత పెట్టి పేస్ట్ అంతా కూడా కొంచెం దగ్గరగా అయ్యి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్ మీద కలుపుకుంటూ వేయించుకోవాలి. 7 లేదా 8 నిమిషాలు ఉడికేటప్పటికి గ్రేవీ కూడా చిక్కగా అయ్యి ఆయిల్ రిలీజ్ అవుతూ ఉంటుందండి. ఇప్పుడు ఫ్లేమ్‌ని లోలో పెట్టుకొని 2 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ కసూరి మేతిని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోనే పావు కప్పు వరకు ఫ్రెష్ క్రీమ్ కానీ, పాల మీద మీగడ కానీ వేసుకొని కలుపుకోవాలి. క్రీమ్ అంతా బాగా కలిసిన తర్వాత 1 కప్పు నీళ్లు పోసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకొని వీటిని బాయిల్ చేసుకోవాలి. ఒక బాయిల్ వస్తే సరిపోతుందండి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులో పావు కేజీ పన్నీర్‌ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా కొంచెం వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్ మీద మరొక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. పన్నీర్‌ని డైరెక్ట్‌గా వేస్తున్నానండి. కావాలంటే ఈ పన్నీర్‌ని బటర్‌లో కొంచెం వేయించుకొని కూడా వేసుకోవచ్చు. 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికేటప్పటికి గ్రేవీ ఇలా చిక్కగా అవుతుందండి. ఇలా గ్రేవీ వస్తే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. రోటీ, చపాతీ, పుల్కా, నాన్ ఇలా ఎందులోకైనా కూడా చాలా టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్‌లో పన్నీర్ బటర్ మసాలా రెడీ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.